బీమ్స్ ఇగో మీకు తెలుసు కదండి, ఇవన్నీ వేసి పెడుతున్నాను. బ్రోకలీ ఇవన్నీ అండి. ఎవరో మా ఫ్రెండ్స్ అడుగుతున్నారండి, రోజు ఎక్కడి నుంచి తెస్తున్నావే బాబా, ప్రోటీన్ ఐరన్ అంటావు, ఇది అంటావు, అది అంటావు, పీచు పదార్థం. ఈ బీమ్స్ వేసానండి. ఇగో ఆ తర్వాత నెక్స్ట్ ఐటమ్ చూపించినాను వాళ్ళు మార్చి. ఇగోండి బఠానీ గింజలు, ఆ తర్వాత ఈ బరబట్టి కదండి, బీమ్స్ గింజలు అండి ఒలుసుకున్నాను. ఇవి కూడా కొంచెం వేసుకుంటున్నానండి ఇవాళ. తర్వాత ఇంకా నెక్స్ట్ ఐటమ్ కూడా చూపిస్తానండి. ఇవాళ ఇది ముగ్గురికి చేసుకుంటున్నామండి. తక్కువ తినాలండి రాత్రులు. ఇవాళ పొద్దున్న చికెన్ తిన్నాం కదండి, అందుకే నైట్కి తక్కువ తిన్నాం. ఇదిగోండి నేను చేసిన వంట గురించి కూడా నేను బాధపడలేదండి. నా జీరో తెపాల గురించి ఎక్కువ నేను చెప్తున్నానండి. నిజంగా చెప్తే నమ్మరండి. ఇందులో ఇది ఉడికిన తర్వాత తింటే చాలా బాగుంటున్నాయి టేస్ట్. దూసరా అంటే నీళ్ళు లేకుండా ఉడకబెడుతున్నాం కదండి, దాని నుంచి ఏమో అండి. ఇదిగోండి వాళ్ళు చేసుకుంటున్నాను. ఇది చూపిస్తాను చూద్దిరిగా అయిన తర్వాత. ప్రోటీన్ కూడా ఇంకేమేస్తాను చూపిస్తాను. అన్నం అయితే బియ్యం అయితే ఉట్టి బలం వస్తుందండి. కాకపోతే ఇందులో మనకి ఏం కావాలండి, ప్రోటీన్ కావాలి, పీచు పదార్థం కావాలి, ఇవన్నీ కావాలి. కాబట్టి ఇవన్నీ ఇలా చేసుకుంటే మీకు ఒక్కసారి వెయిట్ కూడా తగ్గకూడదండి. ఏదో ఎవరైనా చెప్తారు మేము జ్యూసులు తాగమనండి, అవి కూడా ఎప్పుడూ కంటిన్యూ తాగకూడదండి. ఇప్పుడు టమాటా కావాలనుకున్న వాళ్ళు సాస్ వేసుకోకండి. కాయలు ముక్కలు కోసి వేసుకోండి. మాకు నప్పదండి, ఇష్టం ఉండదు మాకంతా, అందుకే వేయట్లేదండి. ఇదిగోండి అయిపోయింది. సగం బాయిల్ అయింది, చూసారు కదండి. ఇక ఉడుకుతాయి అంతే అండి, ఉడకబెట్టాలి. కానీ మనం డీప్ ఫ్రైలు వద్దంటున్నారు. బయట ఏమి ఏగింతుంటే అందరూ ఆ ఫ్రైలు ఎక్కువ ఇష్టపడుతున్నారు. మాది ఎక్కువ ఎవరు చూడరండి. మరి ఏం చేయండి, నేనంతా ఆపోజిట్లో ఉన్నాను. ఇందులో పన్నీళ్ళు కానీ, రొయ్యలు కానీ, చేపలు కానీ ఏదైనా వేసుకోవచ్చండి. కానీ పొద్దున్న మేము మాంసం తినున్నాం కదండి, అందుకే ఇది ఒకటే గుడ్డు పగిలింది ఉంటే ఇది వేస్తానండి ఇందులోకి. ఇవాళ నూనె లేకుండా లైట్గా ఏదో తిన్నాన్న పేరు కండి. ఇగోండి తర్వాత మసాలాలు, ధనియాలు, జీలకర్ర, అది మిరియాలు, తర్వాత దాల్చిన చెక్క, నల్లుప్పండి ఇవ్వండి. నేను అక్కడ మసాలాలు కామన్ ఇవే వాడుకుంటానండి, అది ఇవి వేసుకుంటున్నాను. 2 సార్లు కుదిపేసుకుంటూ అంతే అండి. చూసారు కదండి, నీళ్ళు లేకుండా బాయిల్ అయినాయండి. ఇది డీప్ ఫ్రై చేస్తే దీని పనికిరాదండి. నీళ్ళు వస్తే నీళ్ళు అన్నీ పోతాయి, విటమిన్ అండి. అందుకే ఈ విధంగా కొనుక్కుని చేసుకుంటున్నాం. ఇదిగోండి ఈ పొడాలన్నీ వేసేసి 2 సార్లు కుదిపేద్దామండి అంతే అండి. ఎండుమిరపకాయలు కూడా ఎండుమిరపకాయల పొడిని కూడా వేసుకుంటలేదు మేము, నార్మల్గా తింటున్నామండి భోజనం ఇది. ఇగోండి అయిపోయింది ఫైనల్గా మా భోజనం. ఎంత బాగా ఉడుకుతున్నాయండి బీమ్స్ అయ్యి, నిజంగా తింటుంటే మళ్ళీ చెప్తున్నాను. మీరు సబ్స్క్రైబర్ లైక్ చేస్తారని కదండి, చాలా బాగుంటున్నాయండి ఇందులో. మళ్ళీ చెప్తున్నాండి. ఇదిగోండి సలాతు ఇదినండి, ఇది ఒక రకం సలాత్ అయిందండి. కీరాల సలాత్ ముందు తింటే షుగర్ ఉన్న వాళ్ళకి మంచిదండి. మీకు షుగర్ గమ్ముని పెరగనవద్దు, అందుకే మేము కంపల్సరీ సలాత్ ఉంటుందండి మా ఇంట్లో భోజనం చేసినప్పుడు. ఇదిగోండి ఇందులో ఉల్లిపాయలు, టమాటాలు ఏమైనా వేసుకోవచ్చు, కానీ మేము అవి టమాటా తక్కువ వాడతామండి. ఇదిగోండి ఈ విధంగా చేసుకోండి. మీరు కూడా సబ్స్క్రైబర్ చేయండి, లైక్ కొట్టండి ప్లీజ్.